కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నా, నేను పసుపు కుంకుమ ఇస్తా, నేను నిరుద్యోగ వృత్తి ఇస్తా. ఎడవనవా మరి ఇన్ని రోజులు? ఆ జగన్ 9 రత్నాల నవరత్నాలు చెప్పంగానే ఈయన పెంచుకుంటూ పోతా ఉన్నాడు. చంద్రశేఖరరావు పెట్టిన పథకాలనే కాపీ కొడుతూ సిగ్గులేదా నీకు? చంద్రశేఖరరావు పెట్టిన పథకాలని ఈయన కాపీ కొడుతూ మొగోళ్ళగా చెప్తా ఉన్నాడు. రైతు బంధు నువ్వు పెట్టావా? ఆయన మొదలు పెట్టిండా? చంద్రశేఖరరావు పెట్టాడు, కేసీఆర్ పెట్టాడు. కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని నువ్వు పెట్టావా? చంద్రశేఖరరావు పెట్టాడా? చంద్రశేఖరరావు పెట్టాడు. పెన్షన్లు మొదట ఎవరు వేస్తామన్నారు? చంద్రశేఖరరావు వేస్తామని చెప్పాడు. ఆయన పథకాలని నువ్వు కాపీ కొట్టి ఇవాళ ఊదర కొడతా ఉండి జనానికి. అమ్మా తమ్ముళ్ళు, ఆంధ్రుల ఆత్మ, నీ పౌరుషం గురించి చెప్తే నీ పౌరుషం ఉన్నదా? సిగ్గు లేనివాడు. రాబందు ఎటువంటిదంటే శవం అనేది ఎప్పుడు దొరికినా తినడానికి సిద్ధంగా ఉంటుంది, అట్టుంటుంది. రాబందు గుణం ఏంటంటే ఎప్పుడన్నా చావని సత్యదాకా ఎదురు చూసే ఓపిక ఉంది. ఈ యొక్క దుర్మార్గునికి కూడా ఏదో రకంగా అధికారం కావాలి, కొడుకు కావాలి. ఎన్టీ రామారావు గారు ఒక్కరోజు కూడా కొడుకుల ప్రభావాన్ని కానీ ఇంకొకరి ప్రభావాన్ని కానీ జనం మీద లేకుండా చేసిన దుర్మార్గుడా. నీ మాటలు ఎందుకు నమ్మిండో మాకు తెలియదు. మేము ఎన్నోసార్లు చెప్పాము ఎన్టీ రామారావు గారికి. నిన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశాడు 95లోనే. నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే నేనేమన్నా బ్రదర్? నేను అన్నది ఏంటంటే తెలంగాణలో పార్టీ ఉండే పరిస్థితి కనపడతలేదు. పార్టీని కాపాడుకుందామంటే ఒక విధానం, వద్దు అనుకుంటే కాపాడలేనటువంటి పరిస్థితి ఉంటే ఈ పార్టీని కేసీఆర్ మనోడే, అలా ఉండే మంత్రులంతా మనోళ్ళే. ఎన్టీ రామారావు గారు ఆత్మ శాంతించాలంటే, ఎన్టీ రామారావు గారికి నిజంగా ఘనమైన నివాళి అందించాలంటే ఈ పార్టీ బతుకున్నట్టుగానే దీన్ని కేసీఆర్ పార్టీలో విలీనమన్న చెయ్యి, పొత్తన్న పెట్టుకోవాలని నేను అంటే ఓ సలహా ఇస్తావు పెద్ద మనిషిగా. నువ్వు ఎప్పుడో పరిగెత్తుకొని పోతివి. ఇక్కడ 60-70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెక్రటరియట్లో అన్ని చాంబర్లన్నీ రూములన్నీ బాగా చేసి అది వదిలేసి ఎందుకు పోయినావు? సిగ్గులేనోడా. నేను అనేది ఏంటంటే ముఖ్యంగా 100 కోట్లు ఖర్చు చేసి సెక్రటరియట్కు రాకుండా పారిపోయిన పిరికి పందా, నీ వల్ల పార్టీ బతకదేమో, ఇట్లా చెయ్యవయ్యా మోగోడా నేను చెప్తే నన్నే సస్పెండ్ చేస్తేవి. ఎల్నాదే పార్టీ? పార్లమెంటుకు ఒక క్యాండిడేట్ పెట్టలేనటువంటి నీచుడవు నువ్వు. పార్లమెంట్ నీ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ. అదే మోతుకుపల్లి నరసింహులు ఉంటే ఇట్లా ఉన్నా నేను అవ్వాలి ఏం చెప్పినా ఈ పార్టీ బతికే పరిస్థితి లేదు. నువ్వు దీన్ని కాపాడలేవని ఆయన స్వయంగా చెప్పిన. నేను ఎన్టీ రామారావు అభిమానిని, ఆయన శిష్యుణ్ణి. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నోడిని. అరే ఇటువంటి వాడు ఉంటే పక్క జరిపితే ఒక్కొక్కరిని జరుపుదామని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.